అయితే మీ అన్నగా మళ్ళీ రెండు విషయాలు చెప్తున్నా, గుర్తించండి. తెలంగాణలో అన్ని పార్టీల అనుకూలం, కమిషన్ అనుకూలం, ఆడ వర్గీకరణ అమలు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కమిషన్ అనుకూలం, పార్టీల అనుకూలం, అక్కడ వర్గీకరణ అమలు జరుగుతుంది. తమిళనాడులో కమిషన్ల అనుకూలం, పార్టీల అనుకూలం, ఆడ వర్గీకరణ అమలు జరుగుతుంది. తమిళనాడులో పార్టీలు లేవా, డిఎంకే లేదా, ఏడిఎంకే లేదా, ఆడ బీజేపీ లేదా, ఆడ సిపిఎం లేవా, ఉన్నాయి, అందరు అనుకూలం, వర్గీకరణ అమలు జరుగుతుంది. తెలంగాణలో అన్ని పార్టీలు లేవా, ఉన్నాయి, అక్కడ అమలు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో అన్ని పార్టీలు లేవా, అక్కడ అమలు జరుగుతుంది. మరి ఇక్కడ ఎందుకు అమలు జరగలేవు? ఇక్కడ ఏమన్నా కమిషన్లు వ్యతిరేకమా? ఇక్కడ ఏమన్నా కమిషన్లు వ్యతిరేకమా? కాదే. ఇక్కడ రాజకీయ పార్టీలు వ్యతిరేకమా? కాదే. రాజకీయ పార్టీలు మనకు అనుకూలమే, కమిషన్లు మనకు అనుకూలమే. కమిషన్లు మనకు అనుకూలమైన సాక్ష్యం ఏంటిది? మనందరూ తెలుసు, జస్టిస్ సదాశివన్ కమిషన్ రిపోర్ట్. జస్టిస్ సదాశివన్ కమిషన్ రిపోర్టు మనకు అనుకూలమా వ్యతిరేకం అంటే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగానే సదాశివన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చేసింది. సదాశివన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చేసింది. అనుకూలంగా కమిషన్ రిపోర్ట్ ఉన్నా వర్గీకరణ ఇక్కడ అమలు జరుగుతలేదు. దాని తర్వాత మనందరూ తెలుసు, మధుస్వామి కమిటీ. మధుస్వామి కమిటీ మనకు అనుకూలమా వ్యతిరేకమా? అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చింది, అయినా వర్గీకరణ అమలు జరుగుతలేదు. పోనీ ఇది సుప్రీంకోర్టు కంటే ముందు వచ్చినాయి అనుకుందాం. 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు జడ్జిమెంట్, అంతకుముందు సదాశివన్ కమిషన్ రిపోర్టు, అంతకుముందు మధుస్వామి కమిటీ రిపోర్టు మనకు అనుకూలమే, కానీ అమలు జరగలేదు అనుకుందాం. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది ఎప్పుడో 2024 ఆగస్టు 1న. ఆ తర్వాతనే వచ్చింది కదా నాగమోహన్ దాస్ కమిటీ రిపోర్టు. నాగమోహన్ దాస్ కమిటీని వేసింది ఎవరు? కాంగ్రెసే. నాగమోహన్ దాస్ కమిటీని కమిషన్ వేసింది ఎవరు? కాంగ్రెసే. రిపోర్ట్ ఎవరికి అనుకూలంగా వచ్చింది? మనకు అనుకూలంగా వచ్చింది. ప్రతి రిపోర్ట్లో ఏమున్నది? ఎవరికి ఎంత ఇచ్చినా మాదిగలకు తక్కువ 6% రిజర్వేషన్ రావాలని చెప్పి, మాదిగలకు అది సదాశివన్ కమిషన్ రిపోర్టా, అది మధుస్వామి కమిటీ రిపోర్టా, అది నాగమోహన్ దాస్ కమిటీ రిపోర్టా, అది ఏ రిపోర్ట్ అయినా 6% రిజర్వేషన్లు ఖచ్చితంగా మాదిగలకు ఇవ్వాలి. మిగిలిన ఎవరికి ఎంత పంచుతారో లెక్కలు ఇచ్చేసింది. మిగిలినవి ఎవరికి ఎంత పంచాలో రిపోర్ట్ ఇచ్చింది. కానీ ప్రతి కమిషన్ రిపోర్టు, ప్రతి కమిటీ రిపోర్టు మాత్రం 6% రిజర్వేషన్లు మాదిగలకు దక్కాల్సిందే అని చెప్పి స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చినాయి. ఇక్కడ మీ అన్నగా చెప్తున్నా, కమిషన్ రిపోర్ట్లను 3 కమిషన్ రిపోర్ట్లు మళ్ళీ చెప్తున్నా నేను, 3 కమిషన్ రిపోర్ట్స్ ఇక్కడ పెండింగ్లు ఉన్నాయి. తమిళనాడులో ఒకే కమిషన్ రిపోర్ట్ అమలు జరుగుతుంది. ఇక్కడ 3 కమిషన్ రిపోర్ట్ మనకు అనుకూలంగా ఉన్నాయి. ఈ 3 కమిషన్ రిపోర్ట్లు మనకు అనుకూలమైనప్పుడు ఏదన్నా పార్టీ వ్యతిరేకిస్తుందా? కేటగరేషన్ వద్దు, మేము వ్యతిరేకం అని చెప్పి ఎవరైనా వ్యతిరేకిస్తున్నారా? ఏ పార్టీ వ్యతిరేకించదు అనడానికి ఎప్పుడన్నా అసెంబ్లీలో చర్చ జరిగింది అనుకోండి, కాంగ్రెస్ కనుక చర్చ పెడితే బీజేపీ వ్యతిరేకించిందా? అనుకూలమే చెప్పింది. కాంగ్రెస్ చర్చ పెడితే జేడీఎస్ వ్యతిరేకించిందా? అనుకూలమే చెప్పింది. లేదా బీజేపీ చర్చ పెట్టింది అనుకుందాం, అసెంబ్లీలో బీజేపీ చర్చ పెట్టినప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకించిందా? అనుకూలమే చెప్పింది. మరి అధికార పక్షం ఎవరు? ఇప్పుడు కాంగ్రెస్. ప్రతిపక్షం ఎవరు? బీజేపీ. ఆనాడు అధికారంలో ఎవరున్నారు? మొన్న బీజేపీ. ప్రతిపక్షం ఎవరు? కాంగ్రెస్. మిగిలిన అన్ని పార్టీలు ఉన్నాయి కదా. అధికార, ప్రతిపక్ష, వామపక్ష అన్ని పార్టీలు ఒప్పుకున్నప్పుడు వర్గీకరణ జరగకపోవడం అనేది కర్ణాటక మాదిగలకు కాంగ్రెస్ ద్రోహం చేసినట్టు కదా? ఇప్పుడు కర్ణాటక మాదిగ జాతి బిడ్డలకు కాంగ్రెస్ ద్రోహం చేసినట్టు కాదా? పక్కా ద్రోహం చేస్తున్నది కాంగ్రెస్ అనే విషయం మీరు మర్చిపోద్దని సహనం కోరుతున్నాను. అయితే మీ బిడ్డగా చెప్తున్నా, కాంగ్రెస్ ద్రోహం చేస్తుందంటే నేనేమి రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడతలేను, నేనేమి సోనియా గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడతలేను. ఎందుకంటే సూత్రరీత్యా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా వర్గీకరణకు అనుకూలమనే మాట్లాడుతుంది. పైన మేము వర్గీకరణ వ్యతిరేకం కాదు, అనుకూలమే అంటారు. మేము వర్గీకరణ వ్యతిరేకం కాదు, అనుకూలమే అంటారు. అట్లనే ఇక్కడ సిద్ధరామయ్యకు నేను వ్యతిరేకమా? కాదు, వర్గీకరణకు అనుకూలమే అంటాడు. నేను వ్యతిరేకంగా మాట్లాడాను. కానీ వర్గీకరణకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నదన్నప్పుడు, వర్గీకరణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నదన్నప్పుడు మరి అడ్డం పడేటోళ్ళు ఎవరిగా? పార్టీలు అడ్డం పడవు, కమిషన్లు క్లియర్ చేసినాయి.
కమిషన్లన్నీ క్లియర్ చేసినాయి, పార్టీలన్నీ అనుకూలం. మరి ఎవరు అడ్డం పడుతున్నారు ఇక్కడ? ఎవరు అడ్డం పడుతున్నారు ఇక్కడ? ఒక్క చెలవాదులు మాత్రమే అడ్డం పడుతున్నారు, మాలలు మాత్రమే. ఒక్క మాలలు మాత్రమే అడ్డం పడుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో చెలవాదులకు ఉన్నంత విలువ మాదిగలకు లేదనేసి రుజువు అవుతుంది ఇక్కడ. కాంగ్రెస్ పార్టీలో చెలవాదులకు మాలలకు ఉన్నంత విలువ ఇక్కడ మాదిగలకు లేదనేసి రుజువు అవుతుంది. మీ అన్నగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో మన మాదిగ బిడ్డలు లేరా? ప్రస్తుతం ఉండబడే మన మంత్రి సీనియర్ నాయకుడైన మునియప్ప గారు కొట్లాడుతున్నాడు కదా, మనకు అనుకూలం కొట్లాడుతున్నాడు. అట్లనే ఆంజనేయ గారు గతంలో కొట్లాడిండు కదా, ఇప్పుడు కూడా మాట్లాడతాడు కదా, మాట్లాడుతున్నారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో మన జాతి బిడ్డలు మనకు అనుకూలం అయినప్పటికీ, బీజేపీలో నారాయణ స్వామి గారు కేంద్ర మంత్రి హోదాలో మనకు అనుకూలంగా యుద్ధం చేసినాడే కదా. మరి గౌరవ నరేంద్ర మోడీ గారిని అక్కడికి రప్పించండి కదా. ఎక్కడికి? హైదరాబాద్ మన మీటింగ్ కు గౌరవ ప్రధానమంత్రి రప్పించడంలో నారాయణ స్వామి గారి పాత్ర కీలకంగా ఉన్నది కదా. అయితే కాంగ్రెస్ పార్టీలో మాలల ఆధిపత్యానికి విలువ ఉన్నది, కానీ మాదిగల ఆలోచనకు, మాదిగల ఆవేదనకు విలువనివ్వట్లేదు అనేసి మీరు మర్చిపోదని సహనం కోరుతున్నాను. మునియప్ప గారు మనకు అనుకూలమే, ఆయన కొట్లాడుతున్నాడు. ఆంజనేయ గారు మనకు అనుకూలమే, ఆయన కొట్లాడుతున్నాడు. కానీ వాళ్ళ శక్తి కాంగ్రెస్ పార్టీలో సరిపోతలేదు. వాళ్ళ శక్తి కాంగ్రెస్ పార్టీలో సరిపోకపోవడానికి కారణం ఏంది? కాంగ్రెస్ పార్టీలో మాలల ఆధిపత్యం మొదటి నుంచి ఉండడం. అందుకు సాక్ష్యం మీ అన్నగా చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ వర్గీకరణ చేయాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి. ఇక్కడ వర్గీకరణ చేయాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి మనకేమైనా వ్యతిరేకమా? అనుకూలమే మాట్లాడుతుంటాడు. అనుకూలం కాకపోతే మరి నాగమోహన్ దాస్ కమిషన్ వేసింది ఆయనే కదా. కమిషన్ సిఫార్సుల మీద అనుకూలం అని చెప్పి కేబినెట్ తీర్మానం చేసింది సిద్ధరామయ్య కదా. కేబినెట్ తీర్మానంతో పాటు అసెంబ్లీ తీర్మానం పెట్టింది కూడా మరి సిద్ధరామయ్య కదా. అంటే వ్యక్తిగా ముఖ్యమంత్రిగా మనం ఏమనుకుంటాం? సిద్ధరామయ్య మనకు అనుకూలమే అనుకుంటాం. ఎందుకు? నాగమోహన్ దాస్ కమిషన్ వేసింది ఆయనే, అదే సమయంలో కేబినెట్ తీర్మానం చేసింది ఆయనే, అసెంబ్లీ తీర్మానం చేసింది కూడా ఆయనే. అంటే సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా మనకు అనుకూలమే అనుకుంటాం, కార్యక్రమం ఉన్నది. కానీ అంతిమంగా మాత్రం జరగనిత్తలేరు. అదే సమయంలో సోనియా గాంధీ మనకు అనుకూలం అని అంటాం, లేదా రాహుల్ గాంధీ మనకు అనుకూలం అంటాం. ఎందుకంటే ఇన్ ప్రిన్సిపల్ గా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉంటది. ఉన్నా ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ అంటే ఎవరు గుర్తుకొస్తారు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఇక్కడ మీరు దృష్టి పెట్టుకోండి. దేశంలో కాంగ్రెస్ పార్టీలో కుటుంబం అంటే ఎవరు? సోనియా, రాహుల్, ప్రియాంక, అంతే కదా. మరి సోనియా, రాహుల్, ప్రియాంకకు పక్కనే కూర్చున్నది ఎవరు?